అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మార్చి 19 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి రేపు దిన ఫలిత ప్రకారము ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి మీ జీవితంలో హఠాత్తుగా ఒక వార్త అనేది మధ్యాహ్నం లోపు రాబోతుందండి. అయితే ఆ వార్త కూడా ముఖ్యంగా మీ జీవితంలో జరగబోయే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మీరు తెలుసుకున్నట్లయితే నిజంగా ఆశ్చర్యపోతారు. రేపటి మీ జీవితం నుండి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితి రేపటి మీకు పూర్తిగా తెలుసుకుంటే నిజంగా ఇది మా జీవితంలో జరిగిందా అని చెప్పి నివ్వెరిపోతారు. మరి ప్రతి రంగంలో వారికి ఏ విధంగా ఉంటుందని కూడా తెలుసుకుందామండి. అంతేకాకుండా రేపటి మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండవలసిన కొన్ని సమయాల గురించి కూడా తెలుసుకుందాము. మీ జీవితం జరగబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి షాకింగ్ ఇన్సిడెంట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. దయచేసి వీడియోని అయితే శ్రద్ధగా వినండి. అలాగే ఇది మీకు ఖచ్చితంగా అంటే మధ్యాహ్నము తర్వాత 2 దాటిన తర్వాత బాగా ఉపయోగపడుతుంది. అయితే మీ యొక్క అంటే చుట్టూ ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా వినండి. అంతేకాకుండా మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం కూడా చెప్తానండి. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున ఈ రాశివారి జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చాలా జాలిపరమైనటువంటి మనస్తత్వంతో ఉంటారనమాట. అలాగే మీకు తెలిసిన దాంట్లో ఎప్పుడు ఒకరికి నష్టపెట్టాలని చెప్పి, ఒకరికి అన్యాయం చేయాలని చెప్పి, ఒకరికి నమస్కారం కలిగించాలని చెప్పి ఎప్పుడు కూడా కలలో కూడా అనుకునేటువంటి వ్యక్తులు అయితే కానే కాదండి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఏంటంటే కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఏ వర్క్ కూడా రాని వాళ్ళు కూడా కొన్ని ఆలోచనలు చాలా స్పష్టంగా చేస్తారన్నమాట. కానీ మీకు అంటే మీ మనస్తత్వం కొన్నిసార్లు మూర్ఖత్వంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీకు పట్టినటువంటి అన్ని గ్రహాలు పట్టినట్టు కాలుకి కుందేలకు రెండే కాలినట్లుగా మీరు పట్టుదలగా ఉంటారు. అయితే మీ పట్టుదల అనేది చాలా మంచిదేనండి. అయినప్పటికీ కొన్ని విషయాలు ఏంటంటే మీరు అడ్జస్ట్ అవ్వలేకపోవడము, కొందరు వ్యక్తులు ఒక్కొక్కసారి మీ గురించి చెడుగా మాట్లాడుకోవడము, అలాగే మీ మనసులో ఉన్నటువంటి విషయాలు భావోద్వేగాలు త్వరగా బయటకు చెప్పలేకపోవడము, ఇటువంటి చేయటం వల్ల ఏంటంటే ప్రతి విషయంలో ఏంటంటే కొందరు ఏది జరిగినా కూడా కొంచెం నవ్వుతూనే ఏదో ఎక్కువ బాధ లేనట్లుగా ఎటు వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ఒక్కొక్కసారి మన బాధ ఏంటనేది కూడా అర్థం కాదండి. మనం సంతోషంగా ఉన్నామని మాత్రమే అనుకుంటారు. అయితే వీరు ఇంత సంతోషంగా ఉంటున్నారు, వీరికి ఏదో ఒక విధంగా నష్టం జరిగితే బాగుండని చెప్పేసి మనకు గిట్టినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా కాపు కాసుకొని మరీ ఉంటారు. అయితే మీరు త్వరగా ఎవరినైనా నమ్మారంటే నమ్మినటువంటి ఆ వ్యక్తులు కూడా చాలా కాలం పాటు మిమ్మల్ని నమ్మిస్తారు. సామాన్యంగా మీరు ఏంటంటే కొంతమంది వ్యక్తుల్ని పూర్తిగా అంటే మీ యొక్క విషయాలు ఎక్కువగా చొరవ తీసుకునే విధంగా ఉంటారనమాట. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలండి కొంతమంది వ్యక్తులతో. ముఖ్యంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీ విషయాల గురించి కానీ, మీ కుటుంబం సంబంధించిన విషయాలు కానీ ఎవరికి చెప్పకండి. గత కొంతకాలంగా ఒక స్త్రీ కారణంగా లేదా ఒక పురుషుడు కారణంగా మీరిద్దరు కూడా మీ రహస్యాలు, మీ విషయాలు కూడా బయటకు ఏదో ఒక విధంగా ఎక్కడో చోట చేరవేసినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి మీ మనసు కూడా అది అనిపిస్తుంది. కానీ ప్రధానంగా గమనిస్తే ఎవరి మీద కూడా మీకు డౌట్ అనేది రావటం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా ధన విషయంలో కూడా చేతికి రావాల్సినటువంటి విషయంలో రాకుండా చాలా వరకు కూడా ఆగిపోతున్నటువంటి పరిస్థితిని మీరు గత కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని విషయాలు ఏంటంటే అదృష్టం అనేది కలిసి వచ్చినట్లుగా వచ్చి పక్కకు పోవడం కూడా మీరు చూసి ఇవన్నీ కూడా దైవాధీనం, మనకు ఏదైనా రావాల్సినప్పుడు వస్తుంది, మనకు అడ్డుపడేవారు ఎవరు ఉంటారని చెప్పేసి మీరు అతి మంచితనంతో ప్రత్యేకంగా మనం ఎప్పుడు వారికి అన్యాయం చేయలేదు, అందరూ మన వాళ్ళని చెప్పేసి మీ మనసులో ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా రేపటి మధ్యాహ్నము 2 తర్వాత చాలా ప్రత్యేకమైనటువంటి అంటే సమయం జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క రహస్యాలను చాలా బాగా తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది. అది కూడా ఆమె ప్రత్యేకంగా ఉంటే
అంతే ప్రత్యేకంగా అంటే ఆ స్త్రీ మీ మీద అంటే ఇదివరకు పరిచయం ఉన్న స్త్రీ అయి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ మీకు తనకి ఏమన్నా వివాదం జరుగున్న అయిన స్త్రీ అని కూడా అనొచ్చు. అంటే దైవానికి దగ్గర అయినటువంటి వ్యక్తి కావచ్చు, అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరో ఒక వ్యక్తి కావచ్చు, మీతో దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులతో కావచ్చు. ఇలా చాలా మంచిగా అభిమానంగా మీతో మాట్లాడుతూ ఎప్పుడు కూడా మీతో మమేకంగా ఉంటూ మీ కుటుంబంతో చాలా దగ్గరగా ఉన్నట్లుగా మాట్లాడుతున్న వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ ఆమెను చూసి మీరు ఇలా అనుకుంటారు, ఈమె కూడా మన మంచి కోరే వ్యక్తి అని చెప్పి అనుకుంటారు. ఈమె కూడా మన మనిషి అని చెప్పి మన ఫ్యూచర్లో మనకు చాలా మంచి జరుగుతుందేమని చెప్పి మీరు కొన్ని విషయాల్లో భావిస్తూ ఉంటారు. అలాగే మీ భావన అనేది కూడా చాలా వరకు ఎలా ఉంటుందంటే అండి, ఒక్కసారి ఎవరినైనా అని చెప్పి అనుకుంటే వారి మీద మీకు ఏ చెప్పినటువంటి అనుమానం అనేది కూడా ఎక్కడా కూడా ఉండదు. ఏ విధమైనటువంటి చెడు ఉద్దేశం కానీ కూడా మీరు పెట్టుకోరు. కానీ ప్రత్యేకంగా ఒక స్త్రీ మీ గురించి ప్రత్యేకంగా లేనిపోని కొన్ని విషయాలు మీ మీద ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందకు దిరచా అని చెప్పి విధంగా చాడీలు చెప్పడము, ఇతరులు ముఖ్యంగా మీరంటే గట్టిన వ్యక్తులకి, మీరంటే సరిగ్గా పడినటువంటి వ్యక్తులకి ప్రత్యేకంగా ఈ స్త్రీ కొన్ని విషయాలు అయితే చేరవేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మీరు ఏ పని అనుకున్నా కూడా దాంట్లో నిదానంగా ఉండటము, అలాగే మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఇంకా మీకన్నా కూడా కొందరికి ముందుగానే తెలియజేయటం వలన వారు చేయటం ద్వారా తద్వారా మీ మనసుతో ఒక రకమైనటువంటి అభద్రతా భావం అనేది మీకు పూర్తిగా పేరుకుపోతుంది. అయితే ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు బయటపడతారని చెప్పి గత కొంతకాలంగా మీరు కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు. మరి ఆ కాలం అనేది రానే వచ్చిందండి. రేపటి మధ్య 2 గంటల తర్వాత నుండి రాత్రి 11 గంటల లోపు మీరు కొంతమంది వ్యక్తుల యొక్క సంభాషణ విని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అలాగే మీరు అసలు ఇదంతా కూడా నిజమేనా, నేను వీరి గురించి ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదే, మరి అసలు వీరి యొక్క అసలు స్వభావం ఈ విధంగా ఉంటుందా, వీరిది ఇదే నా మనస్తత్వం అనేటువంటి భావన వెంటనే మీ మైండ్లోకి వచ్చేస్తుంది. మీరు కూడా వారితో వాదన పెట్టుకోవాలి. వాదించేటువంటి ఉద్దేశంతో ముందుకు కదలరు, కానీ మీ మనసు మాత్రం అగ్ని జ్వాల అనేది రగులుతూ ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకంగా మీరు ఎంతో నమ్మకం పెట్టినటువంటి వ్యక్తులై ఇన్ని రోజులు ఎవరైతే మీరు సహకారం చేసినటువంటి వ్యక్తులై ఉంటారో, నటిస్తున్నటువంటి ఆ వ్యక్తులు కొన్ని విషయాల్లో అన్నీ మీరే అని భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఒక్కసారిగా మీ గురించి ఈ రకంగా తెలియజేయడం అనేది మీ మనసును కొంతవరకు గాయపరిచేలా ఉంటుంది. కానీ ఒకటైతే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలండి, ఇప్పటికైనా కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఇది ఈ విధంగా భగవంతుడు చేస్తున్నాడేమో అనేటువంటి మూర్ఖత్వంతో మాత్రం ఉండకండి. రేపటి మధ్యాహ్నం ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని శని ప్రభావాలు కూడా ఉండటంతో మీ యొక్క కర్మలకి పరీక్ష జరగబోతుంది. అలాగే రాత్రి సమయం కావడంతో మరి చంద్రుడి యొక్క కొన్ని ప్రభావాలతో భావోద్వేగానికి కూడా మీరు లోనటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రాహుకేతులను ఊహించినటువంటి కోపం అలాగే నిజాలు కూడా బయటపడడంతో మనసులో కలిసివేత చాలా రకాలుగా మీ మనసులో ఉంటుంది. అయితే ఇది మీ జీవితంలో ముఖ్యంగా లాభానికేనండి, నష్టానికైతే కానే కాదు. ఎప్పుడు కూడా పాములు మన చుట్టూ ఉంచుకొని పాముకి పాలు పోస్తే అది చివరికి మనకు విషయాన్ని ఇస్తుంది, అవునా కాదండి? మనకు ఒక మాట ఉంటుంది. అలా ఏంటంటే మీ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు బయటపడడం అనేది మీకు రేపటి గ్రాస్ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అనే భావించండి. కాబట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఉంచి ముందుకు వెళ్ళి రాబోయేటువంటి చరిత్రలో జరిగేటువంటి పెద్ద సమస్యల నుండి బయటపడిన వారు అవుతారు. మరి మంచి అదృష్ట జాతకులని చెప్పుకోవాలండి. అయితే ముఖ్యంగా రేపటి కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అవేంటంటే రేపటి త్వరగా మీ మనసులో ఉన్నటువంటి అన్ని రకాలకు కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అన్ని రకాలకు కూడా మీకు ఏదైతే ముఖ్యంగా భవిష్యత్తు చేయాలనుకుంటున్నారో ఆ పని ప్రతి ఒక్కరితో కూడా అసలు షేర్ చేసుకోకండి. అయితే రేపటి రోజున శని భగవాన్ ప్రభావం వల్ల నల్ల నువ్వులు అలాగే ఎవరికైనా చెప్పులు గొడుగులు దానం చేయడం వల్ల మీకున్న కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలగిపోతాయండి. అలాగే ఎవరికైనా ఆహారంగా దానం చేసినా, ఎవరికైనా నీరు దానం చేసినా, చెప్పులు లేని వారికి చెప్పులు ఇచ్చినా రేపటం జరుగుతుంది. మరి ఏదైనా కానీ దాన ధర్మాలంటే రేపటి సాయంత్రం 6 లోపే చేయండి, మీకు మరింత మంచి ఫలితాలు అయితే ఇస్తాయి. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మీకున్న దాంట్లో ఎవరో ఒకరికి కొంచెం సాయం చేయడం ద్వారా మీకు ఆర్థికంగా అనుకూలంగా అయితే ఉంటుందండి. అలా చేయగలిగితే నిజంగా మీకు కొన్ని కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే ఆదాయం రెట్టింపు అవుతుందండి ఖచ్చితంగా. అదేవిధంగా రేపటి రోజున మీరు పాత నిర్ణయాలు మిమ్మల్ని కొంచెం నిరాశకు గురి చేస్తాయి, మానసికంగా తుఫాన్ తెస్తాయి. ఇక మీరు అసలు ఇక ఏం చేయాలో తెలియని అయోమయంలో కూడా పడిపోతారు. ఇతరుల సహాయం తీసుకోండి. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టేటువంటి వారికి రేపటి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ టెన్షన్స్ ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మనకు బోర్డు ఇస్తుందండి నేర్చుకోవడానికి. స్వీయ సానుభూతితో మీ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలు నేర్చుకోండి. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తన సహజంగా ఉండండి. ఎవరైతే విదేశీ ట్రెండ్ రంగాలు ఉన్నవారో వారికి అనుకూలమైన ఫలితాలు సంభవిస్తాయి. ఇక ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు కూడా రేపటిన వారి పనితనాన్ని చూపిస్తారు. అనవసరమైన పనుల వల్ల రేపటి మీ సమయం కూడా వృధా అవుతుంది. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్లు అనిపిస్తాయి. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసిక హింస నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది.
ఇలా చేయటం మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుందండి. రేపటి రోజున కాదండి, ఎప్పుడో సరే దేవుడి మీద నమ్మకంతో మనం ఏ పని చేసినా కూడా మనం ఈ పని చేసినప్పుడు మనకి దేవుడి సహకారం ఉందని నమ్మితే ఖచ్చితంగా ఆ పని మనకి విజయవంతంగా అయితే పూర్తవుతుంది. రేపటి రోజున అందరూ కూడా మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. ఈ ఉగాది నుంచి ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మరి దేశంకి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.